అందరికీ నమస్కారం అండి. మనందరం జ్ఞానాన్ని పెంచుకోవాలి, తెలివిగలవారుగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు పాటించినట్టయితే మీరే తెలివిగలవారు. తెలివిగలవారుగా ఎంతో పేరు తెచ్చుకుంటారు కూడా. అది ఏంటి, ఎలా అని చెప్పి ఒక మంచి కథలో మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉంటాడండి. అతను చాలా తెలివైన అతను. వ్యాపారాన్ని చక్కగా నడుపుకుంటూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం కోసం కానీ, ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే వెతుక్కుంటూ ఆ ఊరికి వచ్చి రామయ్యని సలహాలు అడుగుతూ ఉంటారు. రామయ్య కూడా తనకు తెలిసిన సలహాలని అందిస్తూ వాళ్ళకి మంచి విషయాలనేవి చెబుతూ ఉంటాడనమాట. అది వ్యాపారం గురించైనా, ఇంకేదైనా విషయాల గురించైనా, వ్యవసాయం గురించైనా, దేని గురించైనా సరే మంచి సలహాలు అనేది ఇచ్చి అందరి మెప్పు అనేది పొందుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఊర్లో రామయ్య అంటే తెలివిగలవాడు, అన్ని విధాలుగా తెలివైనవాడు అని చెప్పి ఒక పేరు అనేది ఉంది. అంతేకాకుండా ఆ ఊర్లో రంగయ్య అనే మరో వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. అతని దగ్గరికి ఎవరు ఇలాగ రారన్నమాట. రంగయ్యకి ఎక్కువగా ఈ రామాయణం చూస్తే కొంచెం కుళ్ళుగా అసూయగా ఉంటుందన్నమాట. అంతే కదా, ఆపోజిట్ వ్యాపారస్తుడు అన్నప్పుడు వాళ్ళకి పోటీగా ఈ యొక్క పద్ధతి అనేది రంగయ్యకి అస్సలు నచ్చలేదు. ఎందువల్లంటే అందరూ వచ్చి అతన్నే పొగుడుతున్నాడు, అతనే మంచి వ్యాపారస్తుడు అంటున్నాడు, అతనే మంచి సలహాలు అంటున్నారు, అతను మంచి వ్యక్తి అంటున్నాడు, అతనే తెలివైన వారు అంటున్నారు. ఏముంది అతని తెలివిలో, ఆయన వ్యాపారం చేస్తున్నాడు, నేను వ్యాపారం చేస్తున్నా, ఇందులో ఆయన తెలివి ఏముంది అని చెప్పి మనసులో అతను అనుకుంటూ అతను తెలివైన వాడు కాదు అనే ఒక ఇదిని ఎలాగైనా ఏదైనా ఒక సందర్భం వస్తే నిరూపించాలి అని ఎదురు చూస్తూ కూడా ఉన్నాడనమాట రంగయ్య. ఇలా కొన్నాళ్ళు జరగగా వ్యాపారస్తులు నార్మల్గా ఒకరోజు రామయ్య దగ్గరికి వచ్చి సలహాలు అనేది తీసుకుంటూ ఉంటాడు. అది వ్యాపారమైన వ్యవసాయమైన తీసుకుంటూ ఉండేటప్పుడు వెంటనే రంగయ్య ఆ ప్రదేశానికి వచ్చి, ఏంటి నువ్వు అందరికీ తెలివైన వాడని చెప్పి ఇట్లాంటి సందేశాలు ఇస్తున్నావా, ఇలాంటి మంచి మంచి సలహాలు అనేది ఇస్తున్నావా, అంటే నువ్వు తెలివిగలవాడు అని చెప్పి నిరూపించుకోవాలనా, నువ్వు తెలివైనవాడు అని చెప్పి ఈ ఊరందరూ అంటున్నారు, కానీ నీ కొడుకు మాత్రం ఎంత తెలివి తక్కువవాడో తెలుసా, అజ్ఞానం లేనివాడు, అజ్ఞాని, నీ కొడుకును మాత్రం మంచి తెలివిగా ఉంచలేవా అని చెప్పి రామయ్య పరువు తీయాలని చెప్పి రంగయ్య కంకణం కట్టి మరి అక్కడికి వచ్చి ఈ విషయాన్ని చెప్తాడు. ఏమైంది, నా కొడుకు అజ్ఞానం ఏంటి, నా కొడుకు తెలివి తక్కువవాడని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి రామయ్య అడగగా అప్పుడు రంగయ్య చెప్తాడు, బంగారం విలువైనదా వెండి విలువైనదా అంటే వెండి విలువైనది అని చెప్పాడు నీ కొడుకు. ఎంత తెలివి తక్కువవాడు, ఎక్కడైనా వెండి విలువైందా బంగారం విలువైందంటే దేనికి విలువ ఎక్కువ, బంగారానికే కదా, కానీ నీ కొడుకు మాత్రం బంగారానికి వెండికి ఉన్న విలువేంటి, వాటికి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి, దేనికి ఎంత విలువ ఉందని కూడా తెలియలేని అజ్ఞాని నీ కొడుకు అని చెప్పి అక్కడి నుంచి చెప్పి హేళనగా మాట్లాడి వెళ్ళిపోతాడనమాట. పాపం రామయ్యకు కొంచెం తల కొట్టేసినట్టు అయింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకుని పిలుస్తాడు. కొడుకుని పిలిచి, నేను ఒకటి అడుగుతాను చెప్పు, బంగారం గొప్పదా వెండి గొప్పదా అని చెప్పి అడగగానే బంగారమే గొప్పది నాన్నగారు అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తాడనమాట. అవునా, అయితే ఈ సంగతి తెలిసిన వాడివి రంగయ్యకి మాత్రం ఎందుకు వెండి గొప్పదని చెప్పావు, వెండే గొప్పది అని చెప్పావు అంటే నువ్వు అజ్ఞానుడివా, నువ్వు తెలివి తక్కువ వాడివా ఇలా అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు, కాబట్టి నువ్వు ఎందుకు అతని దగ్గర ఇలా చెప్పావు అని చెప్పి రామయ్య తన కొడుకుని ప్రశ్నిస్తాడనమాట. అదేం లేదు నాన్నగారు, ఒకరోజు వచ్చి నువ్వు రామయ్య కొడుకే కదా అని చెప్పి అడిగాడు. అవును, నేను రామయ్య కొడుకునే అని చెప్పగానే మీ నాన్న చాలా తెలివివంతుడు కదా, నువ్వు కూడా అలా తెలివైన వాడువా లేకపోతే జ్ఞానం లేనివాడువా అని అనగానే నేను ఏం చెప్పలేదు, కానీ ఆ రోజు నన్ను చాలా హేళనగా మాట్లాడాడు, నేను తలంచుకొని వచ్చేసాను. మరుసటి రోజు స్కూల్ దగ్గరకు వచ్చి సేమ్ అదేలాగా నువ్వు రామయ్య కొడుకు అయితే నీ తెలివిని నేను పరీక్షిస్తాను అని చెప్పి 2 నాణ్యాలు చూపించి ఇందులో ఏది విలువైనది, వెండి విలువైనదా బంగారం విలువైనదా, ఏది విలువైనదో ఆ కాయిన్ తీసుకో అని చెప్పి నాకు 2 చేతులు చూపించాడు, అంటే 2 కాయిన్స్ చూపించాడు. నేను వెండి విలువైనది అని చెప్పి వెండి తీసుకున్నాను. తర్వాత ఆశ్చర్యంగా నన్ను చూసి ఒక హేళనగా నవ్వాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి వెండి కాయిను అలాగే బంగారు కాయిన్ తీసుకొచ్చి ఈ రెండిట్లో ఏది విలువైనది అని చెప్పి చూపించాడు. నేను వెండి కాయినే తీసుకున్నాను. ఇలా 1 కాదు 2 కాదు నెల రోజులుగా ఇలాగే చేస్తున్నాడు ఆ రంగయ్య. అంటే
నేను ఆ రోజే బంగారం విలువైనది అని చెప్పేసి ఉంటే ప్రతిరోజు నా దగ్గరికి రాడు, నాకు వెండి కాయిన్ అనేది ఈడు. ఇప్పుడు చూడండి నాన్నగారు, 30 వెండి కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ రోజే నేను బంగారం వెండైనది విలువైనది అని కానీ చెప్పుంటే నాకు 30 వెండి కాయిన్స్ అనేవి తొలికుండవు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరు బుద్ధిమంతులు, ఎవరు తెలివైన వారు? 30 నాణ్యాలు పోగొట్టుకున్న రంగయ్య తెలివైనవాడా, 30 నాణ్యాలు తెచ్చుకున్న నేను తెలివైన వాడిని మీరే చెప్పండి నాన్నగారు అని చెప్పగానే మనసులోని చాలా సంతోషం వేసి, సరే వెళ్ళు అని చెప్పి రామయ్య పనిగా అతని కొడుకుని పంపించేస్తాడనమాట. ఇందులో నీతి చెప్పాలనుకుంటున్నది ఏమి అంటే, రామయ్య కొడుకు తెలివైనవాడు అని చెప్పి అవతల వాళ్ళ దగ్గర నిరూపించుకోనవసరం లేదు. అతను చేసే పనిలోనే తెలివితనం అనేది కనిపిస్తుందన్నమాట. ఎవరైతే నేను తెలివైన వాడు ఎప్పుడు కూడా నేను తెలివిగలవాడిని, నాకు జ్ఞానం ఉంది, నేను గొప్పవాడిని అని ఎవ్వరూ చెప్పుకోరు. తెలివైన వాడు ఎప్పుడు కూడా తనను తాను పొగుడుకోరు. అలా పొగుడుకున్నవాడు ఎప్పుడూ తెలివైనవాడు కాదు. కాబట్టి ఇప్పుడు రామయ్య కొడుకు చేసిన పని కూడా అదే. తన తెలివైన వాడుని అని చెప్పకనే నిరూపించుకున్నాడు. కానీ అజ్ఞాని అయిన రంగయ్య మాత్రం అది తన అజ్ఞానము, తెలివి తక్కువతనం అని చెప్పి సంతోషపడుతున్నారు. మనం కూడా మన నిజ జీవితంలో అంతేనండి. మనల్ని మనం ఎప్పుడు కూడా పొగుడుకోకూడదు. మనం తెలివివంతులమి అని చెప్పి మనకు మనం విర్రబోయకూడదు. మన తెలివిని అవతల వాళ్ళు గుర్తించాలి. మన తెలివితేటల్ని అవతల వాళ్ళు పొగడాలి. మనల్ని మనం పొగుడుకున్నా, మన తెలివిని మనం గొప్పగా చెప్పుకున్న మన అంత అజ్ఞానులు ఎవరూ ఉండరు. కాబట్టి జ్ఞానం అనేది ఎవరికి వాళ్ళకే పరిమితం. అది చేసే పనులలో అది కాలం నేర్పిస్తుందే తప్పితే చెప్పుకుంటే అది జ్ఞానం అనేది ఎప్పటికీ పెరగదు. కాబట్టి మీరు కూడా తెలివిగలవారిగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీకు మీరు ఎవ్వరికీ చెప్పుకోకండి. మీ తెలివిని అవతల వాళ్ళే గుర్తించి పొగిడేలా చేసుకోండి. మీ పనుల్లో మీ తెలివిని ప్రదర్శించండి. మంచి భవిష్యత్ అనేది సంపాదించుకోండి అని చెబుతూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కథ కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.